హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అవుతున్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో యొక్క నవంబర్ నెల మొత్తం కూడా వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా వరకు చాలా చేంజెస్ అయితే వచ్చేసాయండి. ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అమరావతిలో అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి ఇవాళ ఆదివారం 30/11/2025 పొద్దున్నే 9 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ నేను వీడియో షూట్ చేసేది N3 రోడ్ దగ్గర నుంచి అయితే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది మనకు N3A రోడ్ అండి. ప్రజెంట్ మనం ఈ యొక్క రోడ్డుకు సంబంధించి అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుందని చెప్పుకోవాలి. మీకు రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ కూడా దీని మీద ఒక వీడియో అయితే చేశాను. అప్పుడు ఏంటంటే జస్ట్ మనకు ఇక్కడ గ్రావెల్ ఎర్రమట్టి పోసుకున్నారు కదా, ఈ లెవెల్ అయితే పోసుకున్నారు. ఇప్పుడు దీని మీద ఒక జానెడ్ ఎత్తున ఒక అడుగున ఎత్తున అయితే మళ్ళీ అక్కడ ఎర్రమట్టి నవేగం పోసుకొని మొత్తం కూడా నీట్ గా చేసుకుంటూ వెళ్తున్నారండి. ఇక్కడ పోసుకుంటున్నారు, ఇది స్టార్టింగ్ లో అనమాట. మీకు ఆ రోడ్ కనిపించేది సీడ్ యాక్సెస్ రోడ్లు ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి. దానికి సంబంధించి కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు ఇటు చూస్తున్నది ఇటు సైడ్ కూడా మొత్తం పోసుకుంటూ వస్తున్నారు. చూడండి ఏ లెవెల్లో పోసుకొని వస్తున్నారు, మొత్తం చూడండి ఏ లెవెల్లో తీసుకున్నారు. అసలు ఈ రోడ్డుకి సంబంధించి అయితే వర్క్ అనేది శరవేగంగా అయితే జరుగుతుందండి. ఇక్కడ వీక్ బై చాలా చేంజెస్ అయితే వచ్చేస్తున్నాయి. మొత్తం కూడా ఇక్కడ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కింద మొత్తం పీసెస్ అయితే పోసుకుంటూ వెళ్ళిపోయి ఐరన్ రాడ్స్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకున్నారు. సో ఇవాళ సండే అయినా మార్నింగ్ 9కి అయితే వర్క్ చూడండి ఏ విధంగా జరుగుతుందో. అక్కడంతా కూడా ఎర్రమట్టి ఎందుకు పోస్తున్నారు చూడండి ఏ లెవెల్ ఉందో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు చూడండి ఏ లెవెల్ వేసుకున్నారు ఒక లేయర్ గా. ఇక్కడ మన గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని మళ్ళీ దాని మీద ఒక లేయర్ వేసుకొని ఒక జాయింట్ ఎత్తు ఉందని ఒక అడుగైతే ఉంటుంది మొత్తం కూడా వేసుకొని ఈ యొక్క ఎర్రమట్టిని మొత్తం కూడా నీట్ గా అయితే చదును చేసుకుంటున్నారు ఆ రోడ్డు. అయితే మనకు ఈ యొక్క N3 రోడ్ అనేది పెనుమాక నుంచి నవలూరు వరకు దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఇక్కడ మీరు చూసుకున్నారు కదా, ఇదంతా కూడా మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అనమాట. దాదాపుగా ఒక 4 కిలోమీటర్ల రోడ్ అండి. ప్రజెంట్ అయితే మనకు ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే ఒక స్టేజ్కి అయితే వచ్చేసింది. ఒక 15 డేస్ బ్యాక్ ఎలా ఉంది, తర్వాత లాస్ట్ వీక్ కూడా ఇచ్చేసాను ఈ యొక్క సీడ్ సెకండ్ ఫేజ్ గురించి ఎలా జరుగుతుంది అంటే మొత్తం ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ తో పాటు ఇక్కడ చూడండి జస్ట్ మనకు ఒక 15 డేస్ లో మనకి ఏ స్టేజ్కి వచ్చేసింది చూడండి. మొత్తం రోడ్ అనుకోవాలి, ఇంకా తారు పోస్తే ఇక్కడ రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి రెండు వైపులా దిమ్మల్లాగా కూడా కట్టేస్తున్నారు చూడండి. గత వీక్ ఏంటంటే జస్ట్ ఒక లేయర్ వేసుకొని మిక్స్డ్ అంటే 10 mm 30 mm 40 mm రాళ్ళంతా కూడా మిక్స్ చేసుకొని ఒక లెవెల్ అయితే వేసుకున్నారు. చూడండి ఏ లెవెల్ వేసుకున్నారు మొత్తం కూడా గ్రావెల్. సో ఇంత ఎత్తునైతే వేసుకొని మొత్తం ఒక రోడ్ అయితే అయిపోయిందండి. ఇంకా తారు పోస్తే రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రజెంట్ 2 సైడ్లు కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవైతే కట్టుకుంటూ వస్తున్నారు. వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. మొత్తం అక్కడైతే లింక్ అయితే ఇచ్చేసారు మనకు ఫేజ్ 1 లో భాగంగా ఉన్న రోడ్డుకి అయితే చూడండి. సో రోడ్ అంతా కూడా సేమ్ ఇదే వర్క్ అండి. దిమ్మలు కూడా కట్టేశారు చూడండి. లాస్ట్ వీక్ మీకు గత 15 డేస్ బ్యాక్ తీసుకుంటే జస్ట్ మనకు ఇక్కడ ఏదైతే ఇక్కడ గ్రావెల్ ఉందో ఇది వరకే పోసుకొని మొత్తం చదునైతే చేసుకుంటున్నారు. తర్వాత ఈ యొక్క 2 లేయర్లు అయితే ఈ యొక్క గ్రావెల్ మిక్స్డ్ రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వేసుకొని ఈ లెవెల్గా తీసుకొని వచ్చేసి మొత్తం పైన అంతా కూడా నీట్ గా చేసుకొని దిమ్మల్లాగా అయితే కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. ఇది మనకు ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి. ఇది వెంకటపాలెం నుంచి అంటే అక్కడ మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంటుంది, అక్కడ నుంచి మనకు ఈ యొక్క వర్క్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది ఫేజ్ 2 లో భాగంగా. ఈ బోర్డు చూసారు కదా, ఇది మనకు ఈ బోర్డు అనేది ఫేజ్ 1 లో భాగంగా నిర్మించిన రోడ్ అండి. ఇది వెంకటపాలెం నుంచి దొండపాడు వరకు దాదాపుగా 14 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్. దీన్నే మనం E3 రోడ్ అని కూడా అంటాము. ప్రజెంట్ ఇది దొండపాడు నుంచి ఇక్కడ వెంకటపాలెం వరకు 14 కిలోమీటర్ రోడ్ అయితే జరిగింది కదా. ఇక్కడ మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంది, ఇక్కడ వెంకటపాలెం అండి. ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2 లో భాగంగా ఈ యొక్క రోడ్ అయితే నిర్మిస్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్డు. ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి సరి సమానంగా అయితే మొత్తం అయితే వేసేయడం జరిగిందండి. ఇప్పుడు తారు పోస్తే ఈ రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు అది ఎలా ఉందో, మొత్తం ఒక లెవెల్గా తీసుకొని వచ్చేసారు. విత్ ఇన్ 15 డేస్ లో అయితే అసలు ఎంత చేంజ్ అంటే వర్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము, ఆ విధంగా అయితే చేంజ్ అయిపోయిందండి. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్లు ఫేజ్ 2 లో బాగా నిర్మిస్తున్న రోడ్ అయితే చూడండి. ఈ రోడ్ స్టేజ్గా తీసుకొని వచ్చేసారు, ఒక లెవెల్గా తీసుకొని వచ్చేసారు. మీకు చూసుకోవచ్చు ఇది రోడ్ అనుకోండి, ఒక లెవెల్ గా తీసుకొని వచ్చేసారు మొత్తం కూడా. సో చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అంటే వెంకటపాలెం అనే విలేజ్ దగ్గర ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఈ వైర్ చూస్తున్నారు కదా, ఈ పైప్స్ ఇవన్నీ కూడా మనకు అప్పుడు రోడ్ వేసినప్పుడు అయితే ఇవైతే వేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా రిమూవ్ చేసి ఈ ప్లేస్ లో కొత్త పైప్స్ అయితే వేసుకుంటూ వస్తున్నారు. అక్కడ మీరు లోపల చూడవచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారు. అక్కడ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా మనకు పాత పైపులు అయితే ఉంటే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి అదంతా కూడా రిమూవ్ చేసి ఇప్పుడంతా కూడా కొత్త పైపులు అవన్నీ కూడా వేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. మొత్తం ఇక్కడ రోడ్డు పొడవునా ఈ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. అలాగే వాటర్ పైప్ సంబంధించి అవన్నీ కూడా
మీరు ఇక్కడ కూడా చూడొచ్చండి, అంతా కూడా పైప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మనకు అక్కడ ఈ యొక్క వాటర్ వేవ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పడవ ఎక్కడెక్కడైతే వేయలేదు అక్కడంతా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి, అలాగే ఈ యొక్క వాటర్ వేవ్ సంబంధించి మొత్తం కూడా జాయింట్ కొద్దిగా అయితే ఇంకొక 5-6 వేస్తే ఈ యొక్క పైప్స్ ఇక్కడైతే జాయింట్ అయితే అయిపోతుంది. ఇక్కడికి చూస్తున్నారు కదా, మొత్తం కూడా రోడ్ ఈ పైప్స్ అన్ని కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి. అలాగే మనకు అటు సైడ్స్ చెట్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొత్తం క్లియరెన్స్ అప్పుడు దాన్ని అంతా కొట్టేయకుండా వాటిని అంతా అక్కడి నుంచి అయితే నీట్గా రిమూవ్ చేస్తారండి. లేదా బాగుంటే కొంచెం నీట్గా క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా అయితే చెట్లు అయితే వేసేసుకోవడం జరుగుతుంది. మనకి ఏంటంటే ఇక్కడ క్రెయిన్ అయితే ఉంది కదా, ఈ క్రెయిన్ సహాయంతో మనకు అవతల సైడ్ ఉన్న పైప్స్ అన్ని కూడా ఈ యొక్క బెల్ట్స్ అయితే మొత్తం నీట్గా అయితే ఆ విధంగా అయితే దించుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నటువంటి ఫోటోన. ఇప్పుడైతే కొద్ది దూరం వేస్తే మనకు ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న ఒక 5-6 పైపులు వేస్తే మొత్తం కూడా క్లియర్ అయిపోయేటట్టుందండి వాటర్ పైప్స్ అయితే. సో మరి లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా వర్క్స్ అనేది జరుగుతూనే ఉంది. ఇక ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్లో ఫేజ్ 1లో భాగానే ఈ యొక్క 14 కిలోమీటర్ సంబంధించి ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ ఆల్రెడీ ఇది అప్పుడే అయ్యింది. ఎక్కడెక్కడైతే అవ్వలేదు అదంతా కూడా ఇప్పుడైతే గత ఈ నవంబర్ 1 నుంచి అయితే వర్క్స్ అనేది చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన. ఇదంతా కూడా మీరు చూసేది సీడ్ యాక్సెస్ రోడ్ అండి. అలాగే ఇది ఎంత అందంగా ఉంటుందంటే నైట్ టైం చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ యొక్క రోడ్ అయితే. రకరకాల చెట్లతో అయితే, రకరకాల పూల చెట్లు, రకరకాల చెట్లతో అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం నీట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఈ యొక్క బ్యాంక్కి సంబంధించింది. రీసెంట్గా అయితే మనకు భూమి పూజ అయితే జరిగింది కదా, దానికి సంబంధించిన శిలాఫలకాలు అండి. ఏదో బ్యాంకులకు సంబంధించిన శిలాఫలకాలు ఇవన్నీ కూడా. సో చూడండి, మొత్తం 15 బ్యాంకుకి సంబంధించి మొత్తం కూడా ఇక్కడే రాబోతుందండి. ఇప్పుడైతే మనకు భూమి పూజ చేస్తున్నారు చూడండి ఈ యొక్క బ్యాంక్కి సంబంధించి. ఇది మనకు కెనరా బ్యాంక్కి సంబంధించండి మొత్తం కూడా శిలాఫలకం. ఇదంతా కూడా కెనరా బ్యాంక్కి సంబంధించిన శిలాఫలకం. అలాగే ఒక్కొక్క బ్యాంక్కి సంబంధించి ఒక్కొక్క శిలాఫలకం అయితే అక్కడ ఒక శిలాఫలకం ఉన్నాం చూడండి మొత్తం. సో బ్యాంక్స్ అన్ని కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ అన్ని కూడా మొత్తం ఒకే దగ్గర అయితే ఉండబోతుందండి. ఇది ఉద్దండరాయనపాలెం. అలాగే మనకు ఇది N9 N10 రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది. మొత్తం కూడా బ్యాంక్స్ ఇక్కడ నుంచే మనకు కొంచెం 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు ఏపీసీఆర్టీ బిల్డింగ్ కానీ, MLC క్వార్టర్స్ కానీ అక్కడి నుంచి మొత్తం కూడా గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించి అన్ని కూడా స్టార్ట్ అవుతాయండి. ఒక దగ్గర అయితే ఒక వందల కొద్ది పైపులు అయితే మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నారండి. ఆ పైప్స్ అన్ని కూడా క్రేన్ సహాయంతో ఈ లారీలు అయితే ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు ఎక్కడ కావాల్సిన దగ్గర ఎక్కడికైతే. ఇప్పుడు మనం ఏపీసీఆర్టీ ముందైతే ఉన్నామండి. ఏపీసీఆర్టీ ముందైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు క్యాంటీన్కి సంబంధించిన వర్క్స్ అండి. అన్న క్యాంటీన్ అయితే రాబోతుంది ఇక్కడ. దానికి సంబంధించిన వర్క్స్ అయితే సర్వేగంగా అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఓపెన్ అయినప్పటి నుంచి దాదాపు ఒక 10 షాప్స్ అయితే చిన్న చిన్న కొట్లు అయితే వచ్చినాయండి. టిఫిన్ షాప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి చెట్ల కింద. టిఫిన్ షాప్స్, టీ షాప్స్ ఇవన్నీ కూడా దాదాపు ఒక 10 షాపులు అయితే వచ్చినాయి. చిన్న చిన్న బండ్లు అయితే పెట్టుకున్నారు. అలాగే మనకు వర్కింగ్ అంతా కూడా ఇప్పుడు ఏపీసీఆర్టీ బిల్డింగ్స్ అయితే మనకు వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇవాళ సండే కాబట్టి హాలిడే. రిమైనింగ్ ఈ యొక్క వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి, ఫ్రంట్ వర్క్స్. చూస్తున్నారు కదండి టవర్స్. ఇవన్నీ కూడా మనకు MLC క్వార్టర్ సంబంధించిన టవర్స్. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ ఒక 6 టవర్స్, బ్యాక్ ఒక 6 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 6 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఏదైతే ఈ 12 ఫ్లోర్స్ విధానంతో ఉంటుందో ఈ యొక్క ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. అంటే ఒక్కొక్క టవర్కి 24 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు ఈ యొక్క 12 టవర్స్ సంబంధించి లోపల వర్క్స్, ఫ్లోర్ వర్క్స్, పవర్కి సంబంధించిన వర్క్స్, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే మనకు ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. మొత్తం కూడా ఇటు సైడ్ అంతా కూడా గత వీక్ అయితే ఇటు సైడ్ అంతా కూడా పెయింటింగ్ వెళ్ళేదండి. ఇప్పుడు అంతా కూడా మొత్తం పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నారు ఈ యొక్క టవర్స్కి. చూస్తున్నారు కదా, ఇంతకుముందంతా మొత్తం ఈ స్టేజ్లో అయితే ఉండే మొత్తం ఇప్పుడు అంతా కూడా పెయింటింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నారు. లోపల మొత్తం ఈ యొక్క టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు ప్రజెంట్. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అంతా పెయింటింగ్ అంతా వేస్తున్నారు చూడండి. అలాగే మనకు పైన అక్కడ క్రెయిన్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా మనకు పైన అండి ఈ యొక్క టవర్స్ పైన మొత్తం కూడా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా ప్రజెంట్ ఫ్రంట్ ఉన్న 6 టవర్స్కి అయితే మ్యాక్సిమం అన్ని పెయింటింగ్ వర్క్స్, ఫ్లోర్ వర్క్స్ ఇవైతే కంప్లీట్ అయ్యి పవర్కి సంబంధించిన వర్క్స్ అవైతే జరుపుకుంటున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్కి అయితే మొత్తం ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకొని వచ్చినట్టు చూడండి. మనకు అక్కడ కింద పెయింటింగ్ వేసేదానికి అవి చూడండి మిషనరీస్. సో వాటి త్రూ అయితే మనకు పెయింటింగ్ అయితే వేస్తారు, అందులో నిల్చుకొని అవన్నీ కూడా థాడ్లు అవన్నీ కూడా కట్టి పెట్టుకున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనకు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నిచ్చిల్ లాగేస్తున్నారు చూడండి. వాటంతా కూడా పైప్స్ వెళ్తున్నాయండి మొత్తం కూడా. దాని వెనకాల మళ్ళీ డిజైనింగ్ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు పైప్స్ సంబంధించిన వర్క్స్. ప్రజెంట్ వాటర్ పైప్స్ వర్క్స్ అవి, పెయింటింగ్ వర్క్స్. వెనకాల ఉన్న 6 టవర్స్ కంటే ఇవి జరిగేది. ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ అయితే మ్యాక్సిమం అన్ని పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయి. ఇవన్న టవర్స్కి అయితే ఇప్పుడైతే చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క చూస్తున్నారు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అండి. అన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది.
మొత్తం ఇక్కడ ఉన్న అన్ని బంగ్లాస్ సంబంధించి స్టేటస్ అయితే ఒకేలాగే తీసుకుని వచ్చినారండి. అవన్నీ కూడా స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని, రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ప్రజెంట్ ఏదైతే ఈ యొక్క సిమెంట్ వర్క్స్ ఉంటాయో ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా సిమెంట్ వర్క్స్ అండి. గత లాస్ట్ మంత్ మీరు చూసుకోవచ్చు అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు స్టేటస్ ఎలా ఉందో. ఇవన్నీ కూడా అప్పుడు రెడీ చేసుకుంటున్నారు సిమెంట్ వర్క్స్ అన్ని చేయడానికి. మనకి ఈ లైన్లో ఉన్న అన్ని బిల్డింగ్కి ఈ యొక్క సిమెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఏంటంటే పెయింటింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. మొత్తం చూసుకోవచ్చు కూడా అన్నీ కూడా ఒకే స్టేటస్ లాగా అయితే తీసుకుని వస్తున్నారండి వర్క్స్. అలాగే లోపల ఈ యొక్క పైప్స్ కూడా వేస్తున్నారు చూడండి. పైప్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక వాటర్ పైప్స్ వర్క్స్, పవర్ సంబంధించిన పైప్స్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని బంగ్లాస్ దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా మీరు బంగ్లాస్ సంబంధించిన వర్క్స్, ఇవి మనకు జడ్జిల బంగ్లాస్ సంబంధించిన అన్నిటి కూడా సిమెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. ఇది రెండో లైన్లు అండి. ఈ లైన్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సిమెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇక పెయింటింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. చూడవచ్చు మీరు. ఇదంతా మనకంటే ఇటు సైడ్ నుంచి అయితే మనకు ఫస్ట్ లైన్ అనొచ్చు, లేకపోతే లాస్ట్ లైన్ వస్తుంది యాక్చువల్గా అయితే. ఇది మనకు N11 రోడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఈ యొక్క బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అయితే చూసుకోవచ్చు మీరు. మొత్తం కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి. ఈ లైన్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం బిల్డింగ్ పనులు కంప్లీట్ చేసుకొని ఇక పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇక వాటర్ పైప్ సంబంధించిన వర్క్స్ అయితే వేసుకున్నారు చూడండి. వాటర్ పైప్స్ అలాగే పవర్ సంబంధించిన పైప్స్ అయితే వేసుకుంటున్నారు నీట్గా. పైప్స్ కనిపిస్తున్నాయి చూడండి. వాటర్ పైప్స్ వర్క్తో పాటు ఇక పవర్ సంబంధించిన పైప్స్ కూడా అన్నిటి కూడా వేసుకుని వచ్చున్నారు. లాస్ట్ ఉన్న బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. అది ఒక 1 month బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు గత ఈ నవంబర్ మంత్లో మీరు చూసుకుంటే ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఈ యొక్క బయట ఈ యొక్క సిమెంట్ వర్క్స్ అంటే ఫోర్త్ వర్క్స్ ఏదంటారు కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. అన్నిటి కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం కూడా ఈ యొక్క వైట్ సున్నం అయితే వేస్తున్నారు. దీని మీద ఇప్పుడు పెయింటింగ్ అయితే వేస్తారండి. ఏదైతే డిజైన్ ఉందో ఆ పెయింటింగ్ అయితే వేస్తారు. ప్రజెంట్ ఇది అన్నిటి కూడా ఈ యొక్క వాటర్ పైప్ సంబంధించిన వర్క్తో పాటు పవర్ సంబంధించిన పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ చేసేది పైప్స్, వాటర్ పైప్ సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుందండి. అలాగే చూడండి, ఇది ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ అనమాట. ఇది కంప్లీట్ చేసేది పెట్టుకున్నారు. ఇప్పుడు అన్నీ కూడా మొత్తం ఇదే స్టేటస్లో అయితే రాబోతుందండి. దీనికి సంబంధించి వాటర్ పైప్స్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని ఫినిషింగ్ అయితే రెడీ చేసుకున్నారు. మొత్తం ఫినిషింగ్ ఈ ఒక వాటర్ పైప్స్ వర్క్ అవన్నీ కూడా వేసుకున్నారు కదా, మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి. మొత్తం చూసే టవర్స్ 6 టవర్స్ అండి. 6 టవర్స్ కూడా మనకు ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన టవర్స్. ప్రజెంట్ ఈ సంబంధించిన టవర్స్ చూడండి, పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి లోపలైతే ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఈ యొక్క టైల్స్, లోపల ఫ్లోర్ వర్క్స్, ఈ యొక్క పవర్ సంబంధించిన వైర్స్, వాటర్ పైప్స్ వర్క్స్ ఇవన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది మనకు ఈ యొక్క టవర్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ 2 టవర్స్. దీని ఫ్రంట్ అయితే ఫినిషింగ్ ఆ విధంగా మనకు పైన కిందంతా పార్కింగ్, పైన అంతా కూడా ఆ విధంగా అయితే కట్టుకుంటారండి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం లోపల అసలు ఎలా జరుగుతున్నాయి ఏంటో వర్క్స్ అనేది కూడా. ఇప్పుడైతే మనం ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి లోపలికి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అక్కడ యొక్క ఫ్లాట్స్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ప్రజెంట్ అంతా కూడా ఇక్కడంతా కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం లోపల చూడండి ఎలా ఉందో. మొత్తం కూడా ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా లాగేస్తున్నారు వైర్స్. జస్ట్ ఫినిషింగ్ అయితే రెడీ చేసుకోవాలంతే. ఇది టవర్ నెంబర్ 6 లాగా అయితే వచ్చామండి. కూడా పవర్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా లాగేస్తున్నారు. పైప్స్, వాటర్ పైప్స్ వర్క్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు మొత్తం. ఇది ఒక రూమ్ అనమాట. కిందంతా ఫ్లోర్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 4 వర్క్స్ మొత్తం ఏంటంటే పవర్ సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాగేస్తున్నారు. ఇంకా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ ఇవి కూడా కంప్లీట్ చేసుకోవాలన్నారండి మొత్తం కూడా ఈ యొక్క టవర్స్ సంబంధించి. చూడండి, ఇది మనకు స్పేస్ అండి. టవర్ మధ్య స్పేస్ అనమాట. ఇదంతా కూడా మనం ఫినిషింగ్ అయితే అవ్వాలి. ఇది చూడండి, బ్లాక్ నెంబర్ 5 5వ టవర్. అది 5వ టవర్ కూడా మొత్తం కూడా ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోమన్నారు. పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా చూడండి. ఇది 6వ టవర్ మనం ఉన్నది. ఇంకో ఫ్లాట్కి వెళ్ళి చూద్దాము. ఈ ఫ్లాట్ ఎలా ఉంది, దీనికి ఆపోజిట్లో ఉన్న ఫ్లాట్కి అయితే వెళ్దామండి. సేమ్ అన్ని ఫ్లాట్స్ కూడా ఒకే వర్క్ జరుగుతుందండి. చూడండి, ఇదంతా కూడా పవర్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా ఫ్లోర్ వర్క్స్, టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చూడండి, ఇది మనకు బాల్కనీ అనమాట.
బాల్కనీ. అలాగే మీరు అక్కడ షెల్టర్స్ అవి చూస్తున్నారు కదా, అవన్నీ కూడా మనకు ఈ యొక్క గ్రూప్ డి అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి షాపుర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ అది కొన్ని వందల మంది అయితే వర్క్ చేస్తున్నారండి. అలాగే మీరు అక్కడ టవర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మనకు గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్. ఆ టవర్స్ సంబంధించి కూడా మనకు ఈ యొక్క షాపుర్జీ పాలెంజ్ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. సేమ్ అది కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ అవి అయితే జరుగుతున్నాయండి. ఇన్ని కూడా అటు సైడ్ మనకు విట్ఏపి కాలేజ్ అక్కడ కనిపిస్తున్న విట్ఏపి కాలేజ్. ఇన్ని ఫ్లోర్స్ ఇప్పుడైతే 2 ఫ్లాట్ చూసాము. ఒకసారి అయితే 3వ ఫ్లాట్కి అయితే వెళ్ళి చూద్దాము. ఇందులోనే మనకు ఈ ఫ్లోర్లోనే 3వ ఫ్లాట్కి అయితే వెళ్ళి చూద్దాము. కూడా వస్తుందండి. అవన్నీ కూడా మనకు లిఫ్ట్ వర్క్స్ అనుకుంటాను. ఈ 2 లిఫ్ట్ అయితే వస్తుంది ఇక్కడికి. 2 లిఫ్ట్ అండి, ఇది లిఫ్ట్ వర్క్స్. చూడండి, ఇది ఇంకొక ఫ్లాట్ అండి, ఇది 3వ ఫ్లాట్ అనమాట. చూడొచ్చు మొత్తం అన్నిటికీ ఒకే స్టేటస్లో అయితే ఉందండి వర్క్ అయితే. మొత్తం ఫ్లోర్ వర్క్స్ అన్నిటి కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, వాటర్ పైప్స్ వర్క్స్ అలాగే పవర్కి సంబంధించిన వర్క్స్. ఇది మనకు ప్రజెంట్ యూజ్ చేస్తున్న టెంపరీగా లిఫ్ట్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు అనమాట, మనుషులు వెళ్ళడానికి ఏమైనా మెటీరియల్ అవి తీసుకెళ్ళడానికి. లోపల చూడండి, లోపల విండోస్ వస్తాయి ఇక్కడంతా కూడా. అదంతా కూడా మనకు విండోస్ అయితే వస్తాయి. జస్ట్ పవర్ సంబంధించి ఏంటంటే ఫినిషింగ్ అయితే అవ్వాలి. వైర్స్ అన్నీ కూడా లాగేస్తున్నారు, వాటర్ పైప్స్ వర్క్స్ అన్నీ కూడా. అన్నీ కూడా వాటర్ పైప్స్ వర్క్స్ అన్నమాట కూడా. సరే ఇట్లా చూద్దాం. అన్నీ సేమ్ వర్క్ ఒకేలాగా ఉందండి. వీటన్నిటి కూడా విండోస్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అటు సైడ్ ఇక్కడ మీరు ప్లేస్ చూస్తున్నారు కదండి, క్లీనింగ్. ఇదంతా కూడా మనకు దస్పల్ హోటల్ అండి, 4 స్టార్ హోటల్. ప్రజెంట్ చూస్తున్నారు కదా, దానికి సంబంధించి బోర్డు అనమాట ఇది. మొత్తం కూడా క్లీనింగ్ అవన్నీ కూడా చేసుకొని 4 స్టార్ హోటల్ అయితే రాబోతుందండి. ఇది మనకి ఏంటంటే విట్ఏపి ఎగ్జాక్ట్ పక్కనే ఉంటుంది, లేదా మనకు ఇక గ్రూప్ డి ఆఫీసర్స్ పక్కనైతే ఈ యొక్క 4 స్టార్ హోటల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసర్ నాన్ గెజిటెడ్ ఎన్జిఓ ఆఫీసర్ సంబంధించిన టవర్స్ అండి. మొత్తం కూడా 21 టవర్స్. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించిన మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మీరు వర్క్ స్టేటస్ చూసుకోవచ్చండి. లోపల అన్ని కూడా ఈ యొక్క ఫ్లోర్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయో వాటన్నిటి కూడా రిమైనింగ్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ కంప్లీట్ అయిపోయిందో వాటన్నిటి కూడా ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవైతే వేసుకుంటూ వస్తున్నారండి. ఇందాక మీకు ఏదైతే గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి వర్క్ చూపించానో లోపల సేమ్ అదే వర్క్ అయితే జరుగున్నాయి కొన్నిటికైతే. రిమైనింగ్ ఇటు సైడ్ ఉన్న టవర్స్ కి ఇప్పుడంతా సౌండ్స్ వస్తున్నాయి చూడండి లోపల నుంచి. అన్ని కూడా ఫ్లోర్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ మొత్తం కూడా 21 టవర్స్ అండి ఇవి. దీనికి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మనకి ఇది మనకు గత 3 మంత్స్ నుంచి అయితే వర్క్ అనేది శరవేగంగా జరుగుతుందండి. కొన్నిటికైతే 5-6 ఫ్లోర్ దాకా ఉన్న దానికైతే ఒక్కొక్క ఫ్లోర్కి అయితే కట్ చేయడం జరిగింది. ఇటు కూడా కట్టుకుంటూ వస్తున్నారు, చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. బాల్కనీ వర్క్స్ ఇవన్నీ కూడా బాల్కనీ వర్క్స్ అన్ని ఫ్లోర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. అవైతే బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి పెయింటింగ్ వర్క్స్ అవి కూడా చేసుకుంటూ వస్తున్నారు బ్యాక్ సైడ్. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ కొన్నిటికి కూడా. ఇక్కడ మీరు వర్క్ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్. ఇదంతా కూడా చూడండి, మొత్తం ఇదంతా హైకోర్టు దగ్గర. ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. అయితే ఒక 20 days బ్యాక్ అయితే మొత్తం చెట్లు అవన్నీ ఉండే. ఇప్పుడు చూడండి అసలు ఏ స్టేటస్కి వచ్చేసిందో. మామూలుగా జరగలేదండి. నవంబర్లో మాత్రం ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి 15 తర్వాత అయితే స్టార్ట్ చేశారు వర్క్. దానికి సంబంధించి వర్క్స్ చూడండి ఎలా జరుగుతున్నాయో. ఇలా ఎక్కడ ఆగకుండా అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఈ యొక్క హైకోర్టు దగ్గర మీకు అక్కడ వైట్ షీట్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడంతా కూడా హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది. కిందంతా కూడా వాటర్ ప్రూఫ్ షీట్స్ అవి వేసుకొని పైన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలిగేషన్ అయితే చేసుకుంటున్నారు. కింద మొత్తం దిమ్మల్లాగా అయితే కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. మొత్తం అవన్నీ కూడా మనకు ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయండి. ఎంతవరకు వచ్చేసింది చూడండి. అప్పుడైతే ఆ చివరి అయితే ఉండే. ఇప్పుడు మొత్తం కూడా నవంబర్లో అయితే పరుగులు పెట్టించారని చెప్పుకోవాలి ఈ యొక్క ఐకానిక్ టవర్కి సంబంధించి. యాక్చువల్లీ ఏంటంటే ఆగస్ట్ నుంచే స్టార్ట్ అయిందండి. ఆగస్ట్ అంతా ఏంటంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్, వాళ్ళకి షెల్టర్స్ మెటీరియల్ దించుకోవడానికి వాటికి అన్నిటి కూడా షెల్టర్స్ అవన్నీ కూడా నీట్గా అయితే నిర్మించుకొని మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఏ స్టేటస్కి అయితే తీసుకుని వచ్చేసారు. ఇది ఐకానిక్ టవర్ 5 అండి. ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అలాగే ఇది మనకు ఐకానిక్ టవర్ 3 and 4 ఈ రెండింటికి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు.
మొత్తం కూడా ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా ఒక లెవెల్కి అయితే కట్ చేసుకొని మొత్తం క్లీనింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకోన్నారు. ఐకానిక్ టవర్ 3 and 4, 5 దగ్గర అయితే మొత్తం ఈ యొక్క ఐకానిక్ టవర్ సంబంధించి నవంబర్లో అయితే ఈ యొక్క ఐరన్ కటింగ్స్ మొత్తం కూడా ఒక స్టేజ్గా తీసుకురావడం అయితే జరిగిందండి. మీరు ఫుల్ వీడియో కూడా చేశాను, అందులో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఏ స్టేటస్లో ఉందో ఏంటి అనేది వర్క్స్ అనేది. మొత్తం కూడా నీట్గా ఒక స్టేజ్గా తీసుకొని వచ్చేసారు చూడండి. ఇదంతా కూడా ఐకానిక్ టవర్ 3 and 4, 5 దగ్గర అండి సిచ్యువేషన్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అండి. ఈ రెండింటికి సంబంధించి మనకు షాపురి ఫాలెన్జీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి చూడండి మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. చూడండి స్టేటస్లో అయితే ఉంది మొత్తం క్లీనింగ్. ఇదంతా కూడా మనకు డయాగ్రిడ్కి సంబంధించిన బాక్సులుగా ఉన్నాయి కదా, ఇదంతా కూడా మనకు డయాగ్రిడ్కి సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇటు సైడ్ అంతా కూడా మనకు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సేమ్ ఐకానిక్ టవర్ 5, 4 దగ్గర ఏ విధంగా అయితే కాంక్రీట్ వర్క్ సైడ్లు అంతా కట్టుకొని వచ్చారో ఆ విధంగా అయితే నీట్గా అయితే తోవుకొని అయితే కట్టుకు రావడం అయితే జరుగుతుందండి. చూడండి ఇది ఐకానిక్ టవర్ 2 దగ్గర వర్క్స్ అండి. ఇది ఇక్కడ నీట్గా ఒక లెవెల్ అయితే నీట్గా అయితే తోవుకొని ఒక కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. చూసారు కదా, మనకి యొక్క నవంబర్లో అయితే వర్క్ అనేది చాలా శరవేగంగా అయితే జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా వర్క్ స్టేటస్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చేంజెస్ అయిపోయినాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.